ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామంలో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి దేవుని నామంలో స్వాగతం. హల్లెలూయా. మరి దేవుడు మీ అందరికీ చక్కగా ఉంచాడు, మరి చక్కగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మా గురించి మీరు ప్రార్థన చేయించున్నారు. మీకోసము ప్రతి దినము దేవుడు యొక్క దీవెనలతో మరి మీరు చక్కగా ఉండాలని మేము ప్రార్థన చేయించున్నాం. హల్లెలూయా. మరి దేవుడు మరి ఈ దినము కూడా మనందరితో మాట్లాడుచున్న మాట, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? హల్లెలూయా. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఒక బుద్ధి అంటే మనుషులకి చాలా చాలా రకాల మనుషులు బుద్ధిమంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మంచి వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. అయితే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? ఇదనము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? అన్ని కోల్పోయినప్పుడు, అన్ని సర్వము వారి అంతా ప్రాబ్లంలో సమస్యలో పడినప్పుడు ఆ మనిషికి బుద్ధి వస్తుంది. హల్లెలూయా. అయితే దానికన్నా ముందు దేవుడు నీతో మాట్లాడినప్పుడు కూడా మరి దేవునితో దూరముగా ఉన్న మనుషులు చాలా జనం ఉన్నారు. మన దేవుని బిడ్డలు కూడా చాలా మంది ఈ దినము ఆ ప్రవర్తనలో ఉన్నారు. దేవుని మాటలు వెనుక దేవునితో దూరం ఉండి మరి దేవుని ఆ రక్షణకు మరి దూరం ఉండి ఈ దినము జీవిస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. అయితే అందరూ ప్రార్థనలు చేయించున్నారు, కానీ దేవుని మాటకి లోబడక మరి దూరం వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ లో వచ్చినప్పుడు నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు కాపాడుతాడని వారి మనసులో మరి అవి వస్తుంది. హల్లెలూయా. ఇది అందరికీ తెలిసిందే. స్టార్టింగ్ లో దేవుడు పిలిచినప్పుడు ఎవరు రారు. ఎప్పుడైతే ప్రాబ్లంలు వచ్చినప్పుడు దేవుడు కావాలి. మంచితనం అప్పుడు మంచిగా నువ్వు గడించినప్పుడు దేవుడు అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే బాధల్లో కష్టాల్లో పడినప్పుడు అప్పుడు దేవుడు అవసరం కావాలి. ఇప్పుడు మనుషులకు అదే అయినది. హల్లెలూయా. మాకు స్వస్థతలు అయిపోవాలి, మాకు బాగా మంచి ఇన్కమ్లు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, కానీ దేవుని పట్ల మరి దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవునితో మొరలాడతావు అనే ఆ విషయం లేదు. దేవుడు మాకు అన్ని మంచి కార్యములు చేసేయాలి. ఇదే బాధలు వస్తే దేవుని దగ్గరికి వస్తారు, సంతోషం ఉంటే దేవుని దగ్గరికి దూరం వరకు కనబడరు. హల్లెలూయా. ఇదను దేవుని యొక్క మాటలు మనం విందాము. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే అన్ని కోల్పోయినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే ఇక్కడ దేవుడు విడిచిపెట్టినప్పుడు మనకి బుద్ధి వస్తుంది. హల్లెలూయా. దేవునితో ఉన్నారు, దేవునితో బాగా నడుస్తున్నారు. దేవుడు ఎప్పుడైతే విడిచిపెడతాడో మరి ఆ దినం దేవుడు మరి తెలుస్తుంది మనిషికి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు కదా అనేసి. ముందు దేవుడు నీకు చెప్పినప్పుడు నువ్వు వినలేదు, నీ సేవకుల ద్వారా చెప్పినప్పుడు నువ్వు వినలేదు. మరి దేవుడు ఆ ప్రతి దినము నీతో మాట్లాడుచున్నప్పుడు, సేవకుడితో నీ వాక్యముతో నీతో మాట్లాడుచున్నప్పుడు దేవుని మాటలు వినరు. హల్లెలూయా. బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు నీకు అప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యో, నేను దేవుని దగ్గర రాలేకపోయినా, దేవునితో మాట్లాడలేకపోయినా, దేవుని యొక్క ఆ ప్రార్థనలు నిలకడగా ఉండలేకపోయినానని అప్పుడు బుద్ధి వస్తుంది. ఇక్కడ ఒక విషయం చూద్దాం, చూడండి. సంసోను గురించి అందరికీ మనకు తెలుసు. మంచి బలాఢ్యుడు, మంచి యుద్ధం చేసినోడు, 1000 మందికి గాడిద దవడతో చంపిన అనేసి మరి చాలా న్యాయాధిపతిగా మరి ఉన్న ఆ వ్యక్తి ఎలాగైందంటే, ఆ న్యాయాధిపతి మంచి ఆ దేవుని యొక్క అభిషేకం పొందుకున్న మనిషి, ఆ న్యాయాధిపతి ఏమైంది అక్కడ? డెలీలా మాటలు విని మరి వేరే దిక్కు మనసు పెట్టుకున్నాడు. దేవుడు చెప్పినప్పుడు కూడా దూరమైనాడు దేవునితో. లోకము దుక్కు వెళ్ళాడు, లోకముతో మరి సాంగత్యం చేశాడు. ఆ భయంకరమైన పరిస్థితితో మరి సాంగత్యం చేసినప్పుడు మరి అక్కడ ఏమైందంటే, దేవుడు అతని మాట, అప్పటి వరకు నువ్వు బలవంతుడివే, అప్పటి వరకు నువ్వు చాలా చక్కగా ఉన్నావు, దేవుడి మాట ఎప్పటి వరకు వింటున్నావు, అప్పటి వరకు నువ్వు బాగా ఉన్నావు, శ్రేష్టంగా ఉన్నావు, యుద్ధంలో ఉన్నావు, గెలుస్తున్నావు, నువ్వన్నీ శ్రేష్టంగా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మాట నువ్వు దూరం చేసావో అప్పుడు నీ యొక్క పరిస్థితి ఎలాగున్నదంటే భయంకరమైన పరిస్థితి. ఇక్కడ మనం చూస్తాం న్యాయాధిపతుల్లో గ్రంథంలో మనం చూసినప్పుడు, న్యాయాధిపతి 16వ అధ్యాయము 20 నుండి 28 వచనంలో మనం చదివినప్పుడు అక్కడ చాలా చాలా విషయాలు మనకు కనబడతాయి. దేవునితో దూరమై మరి ఆ యొక్క ఫిలిస్తీన్లకి మరి అప్పచెప్పడం జరిగింది. తర్వాత అతని పరిస్థితి ఎలాగుంది? దేవునికి నమ్ముకున్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు నువ్వు బలవంతుడుగా ఉన్నావు. తర్వాత మరి ఆ ఫిలిస్తీన్ యొక్క ఆ ప్రజలకి నువ్వు పట్టుబడినప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా? అందుకుంటే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే అలాంటి ప్రాబ్లంలో అప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఒక విషయం మనం చదువుతాము. 16వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. సంసోను ఫిలిష్తీయులని నీ మీదకి పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటినట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. హల్లెలూయా.
అంటే ఎప్పటికీ నాలో దేవుడు పని చేసేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు అనుకున్నా. దేవుడు మాటలు వినక నువ్వు దేవుడు పని నీకు ఎలా చేస్తాడు దేవుడు? అతను అప్పుడేమనుకున్నాడు, నా బలం ఎప్పటికీ ఉన్నది, నా బలం ఎప్పటికీ ఉన్నది అనుకొని మరి ముందుకి లెగడానికి ఆ ఫిలిస్తీన్లు వస్తున్నారంట, నేను ఎప్పుడులాగా కొట్టేస్తాను, ఎప్పుడులాగా నేను చంపేస్తాను అనుకుని వెళ్ళావు. చూసినాడికి నీ బలం అంతా పోయినది. హల్లెలూయా, నీ బలము లేదు. అలాంటి పరిస్థితులు ఇదను మనుషులకు ఉన్నాయి. నా దేవుడు అన్ని నాకు చేస్తున్నాడు, కానీ దేవుని మాట నువ్వు వినవు. దేవుడి దుఃఖం అసలు చూడడానికి నీకు అవడం లేదు. దేవుడు నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, నీకు బలం అన్ని ఇచ్చినప్పటికి కూడా దేవుని మాట వెనుక మరి దేవునితో దూరమే. ఎప్పుడు బుద్ధి వస్తుంది? అన్ని కోల్పోయినప్పుడు. కోల్పోయి ఏమయ్యాడు? ఆ ఫిలిస్తీన్ చేతికి అయినప్పుడు అక్కడ భయంకరమైన శిక్ష ఇచ్చారు. అయితే దేవుడు వెనుక వదళ్ళు, వింటాడు దేవుడు నీ మాట, ఛాన్సులు మనకి ఇస్తుంటాడు. అయితే మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే అన్ని కోల్పోయినప్పుడు. దేవునితో దూరం ఉన్నప్పుడు మనం అన్ని కోల్పోతాము. దేవునికి దగ్గరగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినము వాక్యం ఇదే మాటలు మనం నేర్పుచున్నాడు. ఈ దినము మరి ప్రాణాలు పోయి అని తెలిసినప్పుడు, ఇక్కడ నా ప్రాణాలు ఇక్కడ పోతాయి అని తెలిసినప్పుడు నీకు అప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు. మనం ఇక్కడ చూస్తున్నాము, ప్రాణాలు పోయే టైంలో మనకి జ్ఞాపకం వస్తాడు దేవుడు. ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి, అప్పటి వరకు నువ్వు బాగా నడుస్తావు. దేవుడితో మరి దూరం ఉండి దేవునితో ఆటలాడుకుంటున్నావు. దేవుని దగ్గర రాక దేవునితో ఆటలాడగలమా? మనం దేవునితో ఆటలాడగలమా? ఆటలాడలేము. అతనితో మనం ఏంటి జోక్ చేస్తున్నాడా? మనకి జోక్ చేసుకుని నడుస్తాడా? దేవుడు శక్తిమంతుడు అని భయం అనేది లేదా నీకు? అయితే ఇక్కడ యోనా జీవితంలో కూడా అదే జరిగింది. అయితే ప్రాణాలు పోయేవి అని తెలిసినప్పుడు దేవుడు అతను మత వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రాణాలు పోయే అనే తెలిసినప్పుడు యోనా మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయము మరి యోనా 2వ అధ్యాయము ఇక్కడ 5వ వచనము ఇక్కడ చదువుతాను నేను. హల్లెలూయా. ప్రాణాంతము వచ్చినంతగా జలములలో నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించుచున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు ఇతను? భూగర్భములో. అప్పుడు అతనికి మరి భయము పుట్టింది. అయ్యో, నేను దేవునికి అన్ని తెలుసు కదా, ఇక్కడ అన్ని తెలుసు. ఇక్కడేమి, నేను హెబ్రీయుడును మనుషులతో చెప్పుతున్నాడు అన్నమాట. ఆ నావలో ఉన్న మనుషులతో, నేను హెబ్రీయుడును, నేను దేవునికి మరి దేవుని సన్నిధి నుండి నేను పారిపోచున్నాను. అన్ని తెలుసు నీకు. దేవుడు శక్తిగల దేవుడు. మరి ఇక్కడ నేను ఆకాశం భూమి సృష్టికర్త, అతని దగ్గర నేను భయభక్తులుగా నేను ఉన్నాను. మరి ఇవి తెలిసింది కదా నీకు. తెలిసినప్పుడు చక్కగా ఉండాలి కదా. మరి పారిపోవడం దేనికి? బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ప్రాణం పోయినప్పుడు నీకు బుద్ధి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు వరకు రాదు. బాబు ఈ పని చేయి, తండ్రి చెప్తాడు, కొడుక్కి చెప్తే, కుమారుడు చెప్తే, తల్లి కుమార్తెకి చెప్తాడు. చెప్పినప్పటికీ అవన్నీ వినరు. ఎప్పుడు అవన్నీ కోల్పోయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రుల దగ్గర తెచ్చి పెడతారు ఈ సమస్య. అప్పుడేమవుతుంది? చాలా దూరముగా అయిపోతుంది. అప్పుడే చాలా ముందుకెళ్ళిపోయింది సమస్య. అందుకుంటే అలాంటి సమస్యలు ముందే మనము మరి తల్లిదండ్రులకు చెప్పి నువ్వు అది సరి చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మనిషికి బుద్ధి అప్పుడు వస్తుంది. ఎప్పుడంటే అన్ని కోల్పోయినప్పుడు నీకు బుద్ధి వస్తుంది. ఇక్కడ యోనా పరిస్థితి కూడా అదే. హల్లెలూయా. కోల్పోయిన అన్ని తెలిసినప్పుడు ఇక్కడ చివరిగా నా ప్రాణం వెళ్ళిపోతుంది అన్నప్పటికేమో ఆ భయముతో అతను క్రిందన కేకలు మరి వేయడం జరిగింది. హల్లెలూయా. మరి ఇక్కడ అంటాడు 4వ వచనంలో, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని. ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు దేవుడు. ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. నేను ఎలా చూడాలి తండ్రి, నీకు చూడాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడాలని ఆశపడుతున్నాను. మరి సమయం పోయినప్పుడు నీకు భయము భక్తి పడుతుంది. ఇప్పుడు అందుకుంటే చాలా ముందుకు మనం నడిచినప్పుడు చాలా ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, అతను అన్ని చేయగలడు. అతని దగ్గర మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు ఎప్పుడవుతుందంటే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు. సమయం పోయినప్పుడు మనకు బుద్ధి వస్తుంది. సమయం ఉన్నప్పుడు మనం ఏమి చేయము. సమయం పోయినప్పుడు మనకు బుద్ధి వస్తుంది. ఎప్పుడు సమయం పోయినప్పుడు ఎలాంటి బుద్ధి వస్తుందంటే ఇక్కడ చూస్తే హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము మరి ఇక్కడ 16వ వచనము చదువుతున్నాను. 12వ అధ్యాయము 16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడునైనా వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని హెబ్రీ గ్రంథం రాస్తున్నాడు. ఎవరంటే ఈ యొక్క ఏసావు భ్రష్టుడైపోయాడు. ఒక్క పూట కోసము
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము మరి ఇచ్చేసి మరి అన్ని వేసి ఏసావు అంటే భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండు నేను ఏమో నీవు జాగ్రత్తగా చూసుకున్నది అని ఇక్కడ పౌలు మరి మాట్లాడుచున్నారు. హల్లెలూయా. ఇంకా ఇక్కడ చూస్తే ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము గోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందినను అవకాశము దొరకక విసర్జింపబడినని మరి ఇక్కడ మీరెరుగుదరు కదా. హల్లెలూయా. విసర్జింపబడ్డాడు. ఎందుకంటే అతని యొక్క ముందే కోల్పోయాడు. చిన్న విషయం గురించి ఎంత గొప్ప అది మరి కోల్పోయాడు, గొప్ప ధనము కోల్పోయాడు. తన జీవితం యొక్క శ్రేష్టమైన ఆ యొక్క దినములు మరి కోల్పోయాడు. చిన్న వస్తువు దేని గురించి? ఒక పూట కూటి గురించి. నీకు దొరకదా? అలాంటి విషయాలు మన జీవితంలో ఈ దినము కూడా నడుస్తున్నాయి. మనం చిన్న విషయం కోసం చాలా పెద్ద ఆశీర్వాదం కోల్పోతున్నాం. ఈ దినం చిన్న విషయం కూడా దేవుడి మందిరంకి రాయండి ఆదివారం అని చెప్తే చిన్నగా మరి మాట్లాడుతున్నాడు సేవకుడు. మాట్లాడినప్పుడు కూడా ఆదివారము ప్రతి ఒక్క మరి ఆ యొక్క వ్యసనాలతో మనుషులు వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని దగ్గర రాలేకపోతున్నారు. చిన్నదే అది, చిన్న మాట అతను చెప్పాడు. సండే రండి, ఆదివారం రండి, ప్రార్థనకు రండి అంటే మీరు ఏం చేస్తాం? వేరే దుక్కు, వేరే పనులు, ఆ దినమే అన్ని పనులు పడిపోతాయి. సండే ఒక చిన్న పని, ఇంట్లో కూడా మన చిన్న పని చేయడానికి మనము పెట్టుకోం. పెద్ద పనులు అయితే చేస్తాం, చిన్న పని చేయము. హల్లెలూయా. చిన్న పనులు మనతో రావు. అయితే ఇక ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వం అతను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఎంత అతను ప్రలాపించాడు, ఎంత మళ్ళా మారు మనసు పొందుకొని నేను మరొకసారి తీసుకోవాలని అనుకున్నప్పుడు మరి చెక్కదండి. ఒకేసారి దేవుడు కొనకడు, నిద్రపోడు, ఎప్పుడు చూస్తుంటాడు ప్రతి విషయంలో. నీ ఫస్ట్ది లాస్ట్ది అన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఈ దినం. ఎందుకు మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే మనం కోల్పోయినప్పుడే మనకు బుద్ధి వస్తుంది. దానికన్నా ముందు దేవుడు ఎన్ని చెప్పినా మనం వినము. హల్లెలూయా. యవనస్తులు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారు ఈ దినము. యవనస్తులు చాలా మంది ఈ దినము కోల్పోచున్న మాటలు ఏంటంటే దేవునికి కోల్పోచున్నారు, దేవుని మాటలు కోల్పోచున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క పద్ధతుల్లో మరి ఉండడం లేదు. లోక పద్ధతుల్లో ఉన్నారు కానీ దేవుని పద్ధతుల్లో ఉండలేదు. దేవుని మాటలు వినడానికి శ్రద్ధ లేదు, దేవుని వాక్యములు వినడానికి శ్రద్ధ లేదు. ఇదనము దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటే మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే ఇది కోల్పోయినప్పుడు. హల్లెలూయా. సమయము పోయినప్పుడు. హల్లెలూయా. సమయం పోయినప్పుడు మరి దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక మరి 2వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? దేవుడు మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆ రక్షణ మనం ఎంత అన్ని నీకు దొరికినప్పుడు కూడా రక్షణలో నీకు ఉంచినప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ దినం మనుషులు. నేను చెప్తున్నది ఏంటంటే జాగ్రత్తగా వినాలి. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే నిర్లక్ష్యం మనిషి చేస్తున్నాడు. అంత కోల్పోయిన తర్వాత మనిషికి మళ్ళా బుద్ధి వస్తుంది. హల్లెలూయా. దేవుని రక్షణను నిర్లక్ష్యం. బాబు రక్షణ పొందుకో, లేదు ఇంకా నాకు సమయం ఉన్నది. దేవుడు నీతో మాట్లాడతాడు, లేదు ఇంకా మాట్లాడు, ఇంకా బోల్డ్ మాట్లాడాలి. నాకు మంచి 2 లక్షలు జీతం వచ్చినప్పటికీ నేను తీసుకుంటాను, ఈ రక్షణలోకి వస్తాను. ఇంకా నేను ఈ లోకంలో ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి, అవి చేసి నేను మళ్ళా రక్షణలోకి వస్తాను, దేవుళ్ళలోకి వస్తాను, బాప్తిజం తీసుకుంటాను. అంటే నీకు దేవుడి దగ్గర నువ్వు సమయం పడుతున్నావా? అతని దగ్గర ఏమి అతను నీకోసం ఆగమంటావా? నీకోసం ఆగాలి. ఈ విషయంలో దేవుడు నీకోసము అది కాంప్రమైజ్ చేయడండి. నీకు దేవుని మాట నీ చెవుల్లో పడిందెప్పుడో అప్పుడే నీలో రక్షణ రావాలి, నీ యొక్క పని జరగాలి, నీ యొక్క ఆ బాప్తిజము నువ్వు తీసుకోవాలి. నీ చెవుట్లో ఎప్పుడైతే దేవుని యేసు అని నీ మాటలు పడినప్పుడు మనం అది ఉనికి పుట్టాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఎంట్రీ. యేసు అనే మాటకి అభిషక్తుడు. హల్లెలూయా. ఆ యేసు అని నీలోకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా మారడానికి నువ్వు సిద్ధపడాలి. రక్షణ కావాలి. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను మనకు నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము? ఎలా తప్పించుకోండి? నీ దగ్గరికి వచ్చి యేసు చెప్పుతున్నాడు. సేవకుల ద్వారా సేవకులు అంత కష్టపడి మరి నీ దగ్గరికి వచ్చి చెప్పుతున్నారు. ఎండలైనా వానలైనా వర్షాలైనా ఏమైనా చలైనా నీ దగ్గరికి వచ్చి స్వార్థ చెప్పినప్పుడు నువ్వు నిర్లక్ష్యణ హల్లెలూయా నిర్లక్ష్యణ చేసుకొని సర్వము కోల్పోయినప్పుడు హల్లెలూయా హల్లెలూయా సర్వము కుర్రవాడు తండ్రి దగ్గర అన్ని తీసుకొని నాకిచ్చే నాది ఇప్పుడు ఇచ్చే అంటే ఇప్పుడు కనబడడం లేదు ఏమి. నా ఆస్తి నా సంపద నాకు ఇచ్చే, నువ్వు గడించావు కదా మా అన్నదమ్ములు ఇద్దరికి, ఆ ధనం ఏదున్నదో నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను ఊరికి, నేను ఎక్కడో పని చేసుకొని ఎక్కడో నేను బిజినెస్ చేసుకుంటానని వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది?
వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? తండ్రి మనసు ఎప్పుడైనా కుమారుడికి ఇవ్వాలనే అంటే ఒకవేళ నీకు ఇదే ఇష్టమైతే నువ్వు తీసుకెళ్ళిపో. నీ మైండ్లో ఇప్పుడు అర్థం లేదు. అపవాది పని చేస్తుంది. హల్లెలూయా. అపవాది పని చేస్తుంది. ఎలా పని చేస్తుందంటే భయంకరంగా పని చేస్తుంది. అలాంటప్పుడు ఏమనలేదు, తండ్రి ఇచ్చేసాడని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నావు? హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుంది పరిస్థితి? అంతా కోల్పోయావు. సిటీకి వచ్చి అన్ని కోల్పోయిన తర్వాత అతను మన మాటలు ఏం మాటలు వస్తున్నాయంటే, ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనములో మనం చదివితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నాకు తండ్రి ఎంతమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను ఇక్కడ చచ్చిపోతాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది. అదే ముందు మాట్లాడంటే బాగుంది కదా, బాగోలేదు, మాట్లాడలేదు నువ్వు. బుద్ధి ఎప్పుడు వచ్చింది? అన్ని కోల్పోయినప్పుడు నీకు బుద్ధి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసావు? తండ్రి దగ్గరికి రావడం జరిగింది. తండ్రి ఎప్పుడైనా ఊరుకుంటే, మన యేసయ్య ఎప్పుడు నీకు ఎప్పుడు చేయి చాపు ఉంచుంటానండి. నువ్వు రావాలనే, కానీ నీకు బుద్ధి రావాలి. ఒక్కొక్కసారి మనకు విడిచిపెడతాడు లోకములో. ఎల్లు ఒకసారి చూడు. హల్లెలూయా. ఒకసారి చూడు. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే నువ్వు కోల్పోయినప్పుడే. అన్ని నీవు కోల్పోయినప్పుడే నీకు బుద్ధి. ఆ ముందు ఏమి నీకు కనడు, అన్ని అంతా నీకు ఈ కనులకి మరి అల్లేసి ఉంటాను, పట్టేసి ఉంటుంది. అలాగా ఆ యొక్క తెరగా ఉంటుంది. తెర ఆ తెర తీవ్ర అలా కట్టుంటే ఆ టైం అపవాది నీకు అలా పని చేస్తుంది. అప్పుడు నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? చాలా లాంగ్ టైం అయిపోయింటుంది. అప్పుడు కాలం దేవునితో చాలా దూరం అయిపోయింటావు. ఇక్కడ అలాగే అయినాడు ఈ కుమారుడు. నాకు అన్ని ఇచ్చి నేను వెళ్ళిపోతాను. మనం అక్కడ చూసినప్పటికీ ఏమీ లేదు. అన్ని కోల్పోయిన తర్వాత మళ్ళా తండ్రికి అంత కోల్పోయినావు. చాలా సమయం అయిపోయింది. హల్లెలూయా. మరి అన్ని సమయం ఆ దివిటీలు ఆరిపోయాయి. హల్లెలూయా. ఆ దివిటీలు ఆరిపోయినప్పుడు బుద్ధి వచ్చింది. ఆ దివిటీలు ఆరిపోతున్నాయి. అప్పుడు బుద్ధి వచ్చింది కన్నీళ్ళకి. ఇంకా కన్నికలు ఉన్నారు కదా, వాళ్ళతో నాకు తెస్తారా? ఎవరు? మాది కూడా అయిపోద్ది, మీరు వెళ్ళి తెచ్చుకోండి. హల్లెలూయా. మీరు ఎక్కడి నుంచి దుకాణాలు వెళ్ళి కొనుక్కొని వచ్చినప్పటికీ ఇక్కడ తండ్రి మరి వచ్చి అతనితో మరి పెండ్లి కుమార్తె మరి సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు. నువ్వెక్కడ సిద్ధమే లేవు. నువ్వు హల్లెలూయా. అన్ని కోల్పోయినప్పుడు బుద్ధి, అయ్యో నూనె లేదు, మాకు నూనె లేదు, ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు బుద్ధి వచ్చింది మీకు. అదే నువ్వు ముందు తీసుకుని ఉంటే కదా నీ నిర్ణయం బాగుండేది. అన్ని కోల్పోయినప్పుడు నీకు ఇక్కడ బుద్ధి వస్తుంది. ఏం లాభం చెప్పండి? అయితే దేవుడు అంటున్నాడు, అందుకుంటే ముందే నువ్వు స్థిరపరచబడాలి. హల్లెలూయా. ముందే నువ్వు తెలుసుకోవాలి, ముందే నీ రక్షణలో రావాలి, ముందే నువ్వు దేవునికి నమ్ముకోవాలి. హల్లెలూయా. ఇంకే దేవుడు వచ్చిన టైంలో నేను ప్రభువాన్ని నమ్ముకుంటానంటే కాదు. ఇప్పుడు ఇంత సేవకులు చెప్పి విసిగిపోతున్నారు వాళ్ళు మీకు చెప్పి. ఎన్ని వాక్యాలతో మీకు భద్రపరచాలని ఇంకా మనుషులకు బుద్ధి రావడం లేదు. ఈ యొక్క జనరేషన్ లో హల్లెలూయా. చాలా మంది ఇంకా బుద్ధి లేదు. ఇంకా బుద్ధి లేక మరి ఇంకా ప్రవర్తిస్తున్నారు. అదే ఆ లోకం తట్టే ఉన్నారు. లోకం తట్టే దొరికితే ఏం దొరుకుతుంది చెప్పండి? తిరిగితే ఏమీ దొరకదు. ఒక సంతోషం కొద్దిసేపటి గురించి దొరుకుతుంది, కానీ నిత్య సంతోషం నువ్వు కోల్పోతున్నావు కదా. కొంతసేపు నీ యొక్క ఆ మార్గములు నడిచినప్పుడు నీ యొక్క బహుఆనందం, మరి సర్వ సృష్టికర్త నీకు ఆనందం ఇవ్వడానికి మరి ఆ యొక్క ఎంచుకున్న స్థలము మనము మర్చిపోతున్నాం కదా, కోల్పోతున్నాం కదా. చాలా జాగ్రత్తగా మరి ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకుండే మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముందే మరి దేవుడు మనతో మాట్లాడుచు, మరి నీ యొక్క వాక్యముతో మరి నీతో మాట్లాడుచున్నాడు. ఈ మాటలతో నువ్వు ముందుకు నడవాలి. నీ జీవితము మరి నా దగ్గర పెట్టున్నా కాబట్టి నీకు నడిపించిన శక్తి గల దేవుడును నన్ను నువ్వు మర్చిపోతే ఎలా అని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు, నీకెంతో ప్రేమిస్తున్నాడు. అయినా నువ్వు లోకము తట్టు పరిగెడుతున్నావు, లోకము తట్టు ఉండాలని ఆశపడుతున్నావు. అది బుద్ధి ఎప్పుడు వస్తుందంటే నీకు అన్ని కోల్పోయినప్పుడు నీకు వస్తా. అమ్మో దేవాది దేవుడు మాట్లాడాడు, నేను ఆలకించలేదు. మరి ఇక్కడ చూస్తే మరి ఆ యాతన పడుచున్నప్పుడు హల్లెలూయా, ఆ యాతన పడుచున్నాడు ఎవరు? ధనవంతుడు. పరలోక రాజ్యములో వెళ్ళి పరలోక రాజ్యములు అక్కడ లాజరు కూడా అబ్రహాం కూర్చున్నారు. ఇక్కడ చూసినప్పటికీ ఇతని ఈ నరకము ఈ యొక్క ఇక్కడ ఒక ఎదురుగా నిలబడి ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ధనవంతుడు ఏమంటాడు? నాకు ముందు తెలిసి ఉంటే హల్లెలూయా, మరి నీకు తెలియలేదా? ఇక్కడ చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము మరి ఇక్కడ 27వ వచనము నేను చదువుతున్నాను. మరి అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా.
ఇంకా నాకు 5 మంది. మరి నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు చూడలేదా? నీ అన్నదమ్ములకు చెప్పలేకపోయినావా? నువ్వు సాక్ష్యం ఇవ్వలేకపోయినావా? అన్ని లేదు. పరలోకం వస్తే అప్పుడు నీకు కనబడదు. ఏమంటే అన్ని కోల్పోయినప్పుడు అక్కడ నువ్వు వెళ్ళి చూపుతున్నావు. అవదండి, నీకు భూలోకములు అన్ని దేవుడు ఇచ్చాడు. నీ ఎదురుగా లాజరు పెట్టాడు. లాజరు ఉన్నాడు అక్కడ. చూస్తాడు ఈ మనిషితో ఎప్పుడు నేను చూసి ఈ మనిషి ఎలాగెత్తున అతను ఆ భుజం దగ్గర ఆనుకొని కూర్చుని ఉన్నాడు లాజరు. ఈ మనిషి ఏమీ లేనోడు కదా, నేను ధనవంతుడు కదా, ఎలాగుండి. అక్కడేమీ లేదండి. నీకు భూమి మీద అన్ని నీకు చూపెడతాడు, భూమి మీద అన్ని నడిపిస్తాడు. ఆకాశం మీద నువ్వు వెళ్ళి పరలోక రాజ్యం వెళ్ళి నీకు పనులు చేయాలని కాదు, నీకు భూమి మీద నీకు ఇచ్చాడు ఇప్పటికి. ఎందుకంటే నువ్వు ఇప్పటికి వరకు ఇంకా కోల్పోలేదు. నీ యొక్క పనులు ఉన్నాయి, ఇంకా చేయాలి. నువ్వు మర్చిపోక నువ్వు ఇంకా ఈ లోకంలో పనులు ఉన్నాయి, చేయాలి. నువ్వు నీ పనులు, దేవుడిచ్చిన పనులు చేయి. ఎప్పుడు దేవునితో దూరం ఉండి దేవుని యొక్క మాటలు వినక, దేవుని వాక్యము శ్రద్ధగా వినక దూరం అయిపోతున్నారు. కోల్పోయినప్పుడు నీకు అన్ని మత వస్తాయి. నా ఇంటి వారికి నేను సరి చేసుకుంటాను, ఇప్పుడు సరి చేసుకోలేకపోతున్నావు. ఇంకెప్పుడు చనిపోయిన తర్వాత సరి చేయలేవు. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా వెళ్తావు. 10 మందికి పట్టుకొని నువ్వు రాలేదు, ఒక్కడివే వచ్చావు. కాబట్టి నీకు ఒక్కడికే నీకు అన్ని దేవుడు బుద్ధి చెప్తున్నాడు. ఇక్కడ ఈ లోకంలో అన్ని చేయాలి, నువ్వు దేవుని పని చేయాలి. దేవునితో దూరం ఉండి నువ్వేమి చేయాలి. ఎందుకంటే దేవునితో పని చేసిన వారికి శ్రేష్టవంతులను, అలాగే దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు. మరి నువ్వు ఈ లోకము ఉంటావంటే నువ్వు అన్ని కోల్పోతావు. ఏది నీ దగ్గర ఉండదండి. అన్ని కోల్పోయినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చి ఏం లాభం? ఈ ధనవంతుడు రాదు. అన్ని ఉంది కదా, అప్పుడు చేయమి చెప్పలేవు. వాళ్ళ ఇంటోళ్ళకి చెప్పలేకపోయినావు సువార్త, పిల్లలకు చెప్పలేవు, పెద్దోళ్ళకి చెప్పలేవు. ఎవరికి చెప్పకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు సువార్త చెప్తానంటే అవదు, ఇక్కడ చెప్పాలి. అన్ని కోల్పోయిన తర్వాత నువ్వు మాట్లాడితే ఏమి ప్రయోజనం లేదండి. అదే విధంగా ధనవంతుడు కూడా అదే అయింది. మరి అక్కడ చూసినప్పటికి చేసిన పాపము బయటపడినప్పుడు నీకు అప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు వరకు బుద్ధి రాదు. పాపం చేసిన ముందు బుద్ధి రాదు. సంతోషం ఉంటుంది పాపం చేసినప్పుడు, సంతోషం ఉంటుంది పాపం చేసినప్పుడు. మరి అక్కడ ఎవరిని కనబడరు, దేవుడు కనబడరు. ఇంటోళ్ళు కూడా కనబడరు నువ్వు పాపం చేసినప్పుడు. ధ్యానంలో కూడా రారు ఎవరు నీకు. దేవుడు కూడా అక్కడ నీకు కనబడ్డు. దేవుడు ఉన్నా నీకు కనబడ్డు. కంటికి తెర కప్పి ఉంటుంది. 2 రాజులు 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? గేహాజీ, ఇంకా నా మనసు నీతో రాలేదా? దేవుని ఆత్మ నీతో రాలేదా? ఇన్ని దినములు నువ్వు సేవకుడితో ఉండి, యాజకులకి నువ్వు మంచిగా పరిచర్య చేసుకొని, ఆ ప్రవక్తతో నువ్వు ఉండి, నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు ఇంత బాగా ఉండి ఆశ అది చేసిన ముందు అందుకున్నా ఎలీషా మాట్లాడు, నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు ముందు చెప్పలేదా అనేసి. ఏం చేశాడు గేహాజీ? ఆ భయంకరమైన ఆ యొక్క తప్పు చేసి, మరి అక్కడ ఆ ధనము అంతా అతని నేమంతో ఆ ధనము తీసుకొని ఇంటికి ఎక్కడో అంటే ఉంచేసి, అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క గేహాజీ యొక్క పరిస్థితి ఎదురుకు కనబడ్డది. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, నా మనసు నీతో కూడా రాలేదా? దేవుని పవిత్రమైన పరిశుద్ధాత్మ నీతో మాట్లాడలేదా? నువ్వు దేవుని భక్తుడు కదా, నీతో మాట్లాడదా? అంత భయంకరమైన పని చేసినప్పుడు, అంత ఆ యొక్క డబ్బులు తీసుకున్నప్పుడు, ఆ యొక్క నియమంతో డబ్బులు తీసుకున్నప్పుడు, వాళ్ళతో ఆ యొక్క వస్తువులు తీసుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడలేదని మాట్లాడాడు. కుష్టి రోగం తెచ్చుకున్నాడు. అంతా ఎప్పుడు బుద్ధి వచ్చింది? కుష్టి రోగం వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది. ఎవడు కుష్టి రోగము ఎవడికి వచ్చింది చూడు. అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే కోల్పోయినావో నువ్వు, అప్పుడు నీకు బుద్ధి వచ్చింది. దానికన్నా ముందే నువ్వు మాట్లాడుంటే, ఇవన్నీ చేసుంటే బాగా ఉండును కదా. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇదైనా మనుషులు ఉన్నారండి. హల్లెలూయా. దేవుడు చేయి విడిచినప్పుడు మనకి బుద్ధి వస్తుంది. దేవుడు చేయి విడిచినప్పుడు బుద్ధి వస్తుంది. ప్రాణాలు పోయేవి అనేటప్పటికీ మరి నీకు బుద్ధి వస్తుంది. అలాంటప్పుడు దానికన్నా ముందు నీకు రాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం. ముందే దేవుడిస్తున్న ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకున్న తర్వాత నీకు బుద్ధి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదంకి దూరం అయిపోయినాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం సమయం పోయినప్పుడు
సమయం పోయినప్పుడు నీకు బుద్ధి వస్తుంది. దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు నీకు బుద్ధి వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆ మాటలకి మరి మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటలు వినకపోయిన తరువాత. హల్లెలూయా. వినకపోయిన తర్వాత. విన్నప్పుడు ఏది నీకు ప్రాబ్లం లేదు. వినకపోయిన తరువాత అన్నారు కదా, సర్వము కోల్పోయినప్పుడు నీకు బుద్ధి వస్తుంది. సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క దివిటీలు మరి ఆరిపోయినప్పుడు, దివిటీలు ఆరిపోతున్నాయి, ఇప్పుడు మరి బుద్ధి వస్తే ఏమి లాభం? అలాంటప్పుడు నీకు బుద్ధి వస్తుంది. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది? మరి ఆ యాతన పడుచున్నప్పుడు. హల్లెలూయా. యాతన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ముందైనా నాకు తెలుసుంటే బాగున్నాడు. నీకు ముందు దేవుడు చెప్పాడు, నువ్వు మాటలు వినలేదు. లోకము తట్టు ఉన్నావు కాబట్టి చేసిన పాపమును బయటపడినప్పుడు, ఇక్కడ చేసిన పాపం బయటపడినప్పుడు బుద్ధి వచ్చింది. ఏం లాభం? అప్పటికల్లా అన్ని కోల్పోయినా. అందుగురండే ఇక్కడ మాట్లాడాలి, మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే అన్ని కోల్పోయినప్పుడే. హల్లెలూయా. అన్ని కోల్పోయినప్పుడు జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ దినం చాలా జాగ్రత్తగా ఉండాలండి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన వాతావరణం ఇది. మరి మనకి దేవుడు ఏర్పరచుకుంటే, అందుకుంటే ముందే మనము దేవునితో చక్కగా నడవాలి, చక్కగా నడిపించుకోబడాలి, చక్కగా మరి దేవుని వాక్యముతో మనం భద్రపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ దినము. హల్లెలూయా. మరి మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే కోల్పోయినప్పుడు. దానికన్నా ముందే మనం దేవుని బిడ్డలుగా మరి మారాలి, దేవుని రక్షణలో ఉండాలి, దేవునితో మనం నడాలని దేవుడు ఆశిస్తూ మరి ఈ యొక్క వాక్యము నేను ముగిస్తున్నాను. మనమందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. అదిగో తండ్రి, మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందని నువ్వు మాట్లాడావు తండ్రి, స్తోత్రనా. ఇదిగో నువ్వు తండ్రి మాకు ఎప్పుడు చేయి విడిచిన దేవుడు కాదు, అన్ని కోల్పోయినప్పుడు తండ్రి మనిషికి బుద్ధి వస్తుందని ఈ జన్మ నువ్వు మాట్లాడావు వాక్యంతో తండ్రి. ఇదిగో ఎంతో మంది భక్తులు దీంట్లో అలా ప్రాబ్లంలో పడ్డారు తండ్రి, స్తోత్రనా. ఆ ప్రాబ్లం నుండి దూరం చేసిన దేవుడు తండ్రి, నువ్వు మాకైతే ఎంతో ప్రేమిస్తున్నావు. ఇదిగో వినుచున్నా, ఈ యొక్క వాక్యం వింటున్నా ప్రతి బిడ్డలకి తండ్రి నీ యొక్క వాక్యంతో నువ్వు మాట్లాడావు. నీ యొక్క కృప బిడ్డలకు అనుగ్రహించు. ఇదిగో మేము సంతోషం, మా యొక్క ఆ దుర్దినము రాకపోయిన ముందే మేము నీ యొక్క నామములు స్మరించుకుంటామని బిడ్డలు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడతావు. ఇంకా సమయం లేదు, నీ యొక్క బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రతి బిడ్డలు తండ్రి ఈ వాక్యముతో బలపడతారని, నీ యొక్క కృప సమాధానం బిడ్డలందరితో ఉంచుతామని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మనమందరం మరొక నూతన వాక్యముతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.